ఫ్రై ఉంది సార్, లివర్ ఫ్రై ఉంది, మటన్ ఫ్రై ఉంది, ఓకే. బోటి, ఎజ్జులో పప్పు, సాంబార్, బెండకాయ ఫ్రై, దొండకాయ, ఎజ్జు బిర్యానీ, వైట్ రైస్ అన్ని ఉంటాయి సార్. ఇప్పుడు మరి అన్ని నాన్ వెజ్ లో ఉన్నాయి, వెజ్ లో ఉంటాయా? ఎజ్జు ఉంటది, నాన్ వెజ్ ఉంటది. ఓకే, వెజ్ లో ఏమేమన్నా చెప్తారా? పప్పు, సాంబార్, పెరుగు, టమాటా చట్నీ, రోజుకి 2 కర్రీస్. ఒక రోజు వంకాయ, బెండకాయ, ఒక రోజు అట్లా కాకరకాయ, బినీస్ అట్లా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు వెజ్ మీల్స్ ఎంత రేటు పడుతుంది? ఎజ్జు 90 పడుతుందా? ఓకే. ఇది నాన్ వెజ్ అయితే 110. 110 ఆ కర్రీస్ ఏమేమి వస్తాయి? ఒకటే కర్రీ వస్తుంది. ఏదైనా ఒక కర్రీ. అన్ని కర్రీస్ అయితే అన్ని కర్రీస్ అంటే 150. 150. అన్ని 150 రూపాయలకి అన్ని కర్రీస్ ఇస్తారా? అన్ని అంటే కొంచెం లివర్ ఫ్రై, కొంచెం పోటీ, 2 పీసు, 1 పీసు చికెన్. అదే అన్ని కర్రీస్ వేస్తారు, అలా మొత్తం వేస్తారు, మనం తినొచ్చు. 150కి అయితే మొత్తము, 110కి అయితే ఒకటే వస్తుంది. వెజ్ మీల్స్ అయితే 90 రూపీస్. హాయ్ అండి, ఏం పేరు? కిషన్ అండి. కిషన్. సో ఏం లేదు, ఇప్పుడు మనకి ఫుడ్ ఉంది కదా, అవి మనకి ఎంత రేటు పడుతుంది? ఇది అంటే వెజ్ 80 రూపాయలు అండి, నాన్ వెజ్ అయితే 120 రూపాయలు. ఓకే, వెజ్ నాన్ వెజ్ 2 రకాలు ఉన్నాయా? 2 రకాలు. సరే, ఇప్పుడు వెజ్ అని చెప్పావు కదా, వెజ్లో ఏ ఐటమ్స్ అని చెప్తారా? ఐటమ్ అంటే రోజు ఒక ఐటమ్ మారుస్తూ ఉంటాం. ఓకే. అంటే ఇవాళ ఉండేది ఇంకో 5-6 రోజుల తర్వాత వెజ్లు ఇట్లా కర్రీస్ మారుస్తూ ఉంటాం. ఓకే. పప్పు అయితే రెగ్యులర్ ఉంటుంది. పప్పు, సాంబార్,